తరచూ ఛాతీలో నొప్పి అనేది గుండెకే అవ్వాలని లేదండి. ఛాతీలో నొప్పి అనేది చాలా కారణాలుంటాయి. అందులో గుండె వ్యాధి ఒకటి. ఉదాహరణకి ఛాతీలో నొప్పి అనేది మీకు కండ నుంచి స్టార్ట్ అయ్యి అంటే పైన కండ నొప్పి ఏదైనా దెబ్బ తగిలి అవ్వచ్చు. లేకపోతే కొత్తగా జిమ్ చేసినప్పుడు, వ్యాయామం కొత్తగా చేసినప్పుడు, కొత్త రకంగా చేసినప్పుడు, ఎప్పుడు చేసేవాళ్ళు కొత్త ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, కొత్తగా వ్యాయామం చేసినప్పుడు కానీ, పడుకున్నప్పుడు నిద్ర తక్కువగా అంటే నిద్రలేమి ఉండటం వల్ల, లేట్గా పడుకోవటం వల్ల, ఆల్కహాల్ తీసుకొని మత్తులో పడుకోవటం వల్ల ఇన్ని రకాలుగా మజిల్ ఎక్స్ రావచ్చు. సో మజిల్ పెయిన్ కూడా గుండె నొప్పిలాగా మీకు కనిపించవచ్చు. సో ఛాతీలో వచ్చిన ప్రతి నొప్పి గుండె దవ్వక్కర్లే. అలా అని చెప్పి ఛాతీలో రాకుండా వేరే చోట వచ్చిన బాధ అంటే భుజాల్లో కానీ దవడల్లో వచ్చిన బాధ, తలలో వచ్చే బాధ అప్పుడప్పుడు గుండెదయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఛాతీలో వచ్చే బాధ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి, నేను చెప్పినట్టుగా కండ నొప్పి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఊపిరితిత్తులు న్యూమోనియా కానీ, లేకపోతే ఊపిరితిత్తుల పొర ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం, ప్లూరైటిస్ అంటాం. సో ఇలాంటి ఊపిరితిత్తుల పొరకు వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ రావచ్చు. లేదా అప్పుడప్పుడు పెరికార్డైటిస్ అంటాం. పెరికార్డైటిస్ అంటే గుండెకి సంబంధించే కానీ హార్ట్ అటాక్ కాదు. గుండె మీద ఉన్న పొర ఇన్ఫెక్ట్ అయినా, ఇన్ఫ్లేమ్ అయినా మీకు ఛాతీలో నొప్పి వస్తుంది. భుజం దగ్గర నొప్పి రావచ్చు, ఛాతీలో నొప్పి రావచ్చు. క్యాచీ పెయిన్, షార్ప్ క్యాచీ పెయిన్ అంటే పట్టేసినట్టుగా ఉండటం కూడా ఈ ఈ జబ్బుల్లో ఉంటుంది. తర్వాత పిత్తాశయం, గాల్ బ్లాడర్ నొప్పి కూడా కొన్నిసార్లు ఛాతీలో వస్తుంది, ఈ పొట్టలో రాకుండా. రేర్గా స్టమక్కి సంబంధించింది, ఈసోఫాగస్కి సంబంధించింది కూడా ఉండొచ్చు. ఈసోఫాగస్ అయితే క్వైట్ కామన్, అంటే ఈసోఫాజైటిస్ అంటాం. ఈ పేగుకెళ్ళే గొట్టం ఏదైతే ఉందో గొట్టంలో ఇన్ఫ్లమేషన్ వచ్చినా కూడా ఛాతీ నొప్పి రావచ్చు. అల్సర్స్, ఈ పేగు రేగినప్పుడు కూడా ఈ రకమైన ఛాతీలో నొప్పి రావచ్చు, మంట రావచ్చు. హెర్పెస్ జాస్టర్ అని ఉంటుంది. కొంతమందికి నొప్పి తీవ్రతరంలో 3-4 రోజులు ఉంటుంది. అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, బయటపడదు. 3వ రోజో 4వ రోజో మెల్లగా గుల్లలు వస్తాయి. సో దీన్ని సెర్పీ అని తెలుగులో హెర్పెస్ జాస్టర్ అని కూడా అంటారు. ఇలాంటివి కూడా రావచ్చు. ఇంకా మీకు అనేకమైన రకాల నొప్పులు, బాధ ఛాతీలో వస్తూ ఉంటాయి. మీకు అన్నిటికీ మించి భయపడాల్సింది గుండెపోటు. అయోటిక్ డైసెక్షన్ అని ఒక వ్యాధి కూడా ఉంటుంది. అయోటిక్ డైసెక్షన్ అంటే గుండె నుంచి వచ్చే పెద్ద గొట్టం ఉంటుంది, అయోటా అని. అది చీలినప్పుడు కూడా మీకు ఈ నొప్పి రావచ్చు ఛాతీలో. అది చాలా డేంజర్ అండ్ ఎమర్జెన్సీ. దాన్ని ట్యాకిల్ చేయాల్సిన, చాలా అర్లీగా ఇమీడియట్గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలానే గుండెపోటు, గుండె డాక్టర్గా మేము చూసేది గుండెపోటు ఎక్కువగా ఉంటుంది. సో ఈ గుండెపోటుకు కూడా ఆ నొప్పి రావచ్చు. సో ఛాతీలో నొప్పికి కారణాలు అనేకం. అయితే ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకొని మనసంతా కలగాపులం అయిపోవటం, మీరు బాధపడిపోవటం, కన్ఫ్యూజ్ అయిపోవటం జరుగుతుంది. సో మీ బ్రెయిన్కి మీరు మెదడుకి పని ఇవ్వకూడదు. మీకు బాధ కలిగినప్పుడు ఆ బాధని నెగ్లెక్ట్ చేయకుండా, మీ సొంతగా ఇది గ్యాస్ వల్ల వచ్చింది, లేకపోతే నేను అది చేశాను దానివల్ల వచ్చింది, రాత్రి తిన్నాను దీనివల్ల వచ్చింది అని అనుకోకుండా, తోసిపుచ్చి చేయకుండా డాక్టర్ ముందు పెడితే అది మనకేంటి అని తెలుస్తుంది. దాన్ని ప్రమాదకరమా కాదా, ఏం చేయాలనేది కూడా తెలుస్తుంది. సో అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. దీనికి ఇంకో రకమైన పీపుల్ని కూడా మేము చూస్తాం. మితిమీరిన భయంతో ప్రతిదీ గుండెది అనుకుంటారు. అంటే నీది గుండెది కాకపోయినా ఆ నొప్పిని గుండెదని మైండ్లో పాతేసుకుపోవటం వల్ల వాళ్ళు రకరకాల డాక్టర్ని కలవడం జరుగుతుంది. వాళ్ళ ఫైల్ ఇంత నుంచి ఇంత పెద్దగా పెరుగుతుంది, కానీ వాళ్ళకి ఏ ఉపశమనం ఉండదు. వీళ్ళు చాలామంది పాపం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర, పల్మనాలజిస్ట్ దగ్గర, కార్డియాలజిస్ట్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర, ఇంకా అనేకమైన డాక్టర్ల దగ్గర కలవడం జరుగుతుంది. సో దీనికి సరైన ఉపశమనం కూడా రాదు. సో వీళ్ళు చాలామంది సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ వాళ్ళు గ్రహించరు. అవి ఈ డాక్టర్లను మారుస్తూ ఉంటారు. సో ఈ విధంగా కూడా కొంతమంది ఛాతీ నొప్పి ఉన్నవాళ్ళు అంటే ఏ జబ్బు లేకుండా, ఏ వ్యాధి లేకుండా బాధపడుతూ ఉంటారు. సో ఇదొక ఎంటిటీ కూడా ఉంటుంది. మీరు ఇలాంటివి కూడా మేము చూస్తూ ఉంటాం. ఇంకా దెబ్బ తగిలి, అంటే కొంతమంది ఎక్కడో పడిపోయి ఉంటారు, ఆ ఛాతీలో దెబ్బ తగిలి ఉంటుంది, దాన్ని మర్చిపోయి ఉంటారు. 3 రోజులు 4 రోజుల తర్వాత నొప్పి వస్తూ ఉంటుంది. అది పైన కండరాలు కానీ, రిబ్ ఫ్రాక్చర్, అప్పుడప్పుడు రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి కూడా నొప్పి వస్తుంది. చాలా మటుకు రిబ్ ఫ్రాక్చర్స్లో డాక్టర్స్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అక్కడ ప్లాస్టర్ వేస్తారు, డైనాప్లాస్ట్ అని వేస్తారు, మూమెంట్ లేకుండా. గుండెకి స్టెంట్ వేశాక మళ్ళీ ఎందుకు వస్తుంది వ్యాధి అనేది ప్రశ్న. ఫస్ట్ థింగ్, గుండెకి స్టెంట్ వేయటం అంటే గుండె లోపల కాదండి, గుండె ఉపరితలం పైన ఉన్న కరోనరీ ఆర్టరీస్ అంటే గుండెకి సంబంధించిన ధమనులు
3 ఉంటాయి. ఈ మూడిట్లో పూడిక ఏర్పడినప్పుడు మేము స్టెంట్ వేయడం జరుగుతుంది చాలా మటుకు. అతి తక్కువ మందిలో క్లాట్ అడ్డుపడి గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఈ స్టెంట్ వేయాల్సిన పరిస్థితి, పూడిక లేదా క్లాట్ వచ్చినప్పుడు మెయిన్గా అడ్డుపడ్డప్పుడుగా ఈ స్టెంట్లు వేయటం జరుగుతుంది. సో స్టెంట్ వేసినప్పుడు వేసిన విధానం అంటే డాక్టర్ స్కిల్ఫుల్నెస్ మీద, ఆ స్టెంట్ సైజ్ మీద, సో అదంతా ఫైనల్గా స్టెంట్ సైజ్ అవ్వచ్చు, స్టెంట్ లెంత్ అవ్వచ్చు, డయామీటర్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలి, బ్లాక్ ఎక్కడుంది, వీటన్నిటినీ ఫైనల్గా డాక్టర్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. సో డాక్టర్ స్కిల్ ఫస్ట్ ఫ్యాక్టర్, స్టెంట్ ఎంతవరకు ఏంటి అని. నెక్స్ట్ పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్. కొంతమంది పేషెంట్స్కి డయాబెటీస్ ఉండి అన్కంట్రోల్డ్ ఉండి మందులు వాడకపోవటం, లోపల వాళ్ళ విధి విధానాలు వేరుగా ఉంటాయి, అంటే లోపల వాళ్ళ తత్వం వేరుగా ఉంటుంది. కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది, స్టెంట్ అయినా మెటల్ అయినా ఏదైనా. సో ఇట్లా పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. సో వ్యాధి క్యారెక్టరిస్టిక్స్ అంటే వ్యాధి ఏ విధంగా ఉంది, విచ్చలవిడిగా ఉందా, పైనుంచి కిందకు ఉందా, ఒకచోటే ఉందా, లెంత్ ఎంత, డిఫ్యూజ్ నేచర్ ఎలా ఉంది, ఈ అగ్రెషన్ ఎలా ఉంది, అగ్రెసివ్ డిసీజా. సో ఈ వ్యాధి తత్వం కూడా అంటే వ్యాధి క్యారెక్టరిస్టిక్స్, పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్, తర్వాత డాక్టర్ పర్ఫార్మర్ ఎవరైతే ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఉంటారో ఏ స్కిల్తో చేశారు, ఎంత ఎక్స్పీరియన్స్, అంటే ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎంత బాగా చేస్తున్నారనే దాని మీద ఈ అవుట్కమ్స్ ఆధారపడి ఉంటాయి. సో స్టెంట్లోకి వ్యాధి మళ్ళీ వస్తుందా అనే ప్రశ్నకి వచ్చే అవకాశం మంచిగా అన్నీ సక్రమంగా అంతా పర్ఫెక్ట్గా చేసినప్పుడు 100లో ఒకరికి లేదా ఇద్దరికే మళ్ళీ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా 6 నెలల నుంచి 18 నెలల మధ్యలో వస్తుంది. జనరల్గా స్టెంట్లోకి వ్యాధి వస్తే 6 నెలల సమయంలో చాలా ఎక్కువ మందికి చూస్తాం. అంటే అది కూడా నేను ఎవరికి చెప్తున్నా, 100లో ఒకళ్ళకి వస్తుంది అంటున్నాను. ఆ ఒక్కళ్ళు మీరు 1000లో లెక్క చూసుకోండి, 1000లో 2000లో 10,000లో. సో వీళ్ళందరినీ మూకుమ్మడిగా చూసినట్టయితే వీళ్ళల్లో ఎక్కువ మందికి కూడా మీకు 6 నెలల సమయంలో ఎక్కువ మంది మళ్ళీ లక్షణాలతో మా దగ్గరికి వెనక్కి వచ్చినప్పుడు చెక్ చేస్తే ఈ స్టెంట్లోకి మళ్ళీ వ్యాధి రావడం జరుగుతుంది. ఇది కొన్నిసార్లు డాక్టర్ అన్నీ సక్రమంగా చేసినా కూడా పేషెంట్ యొక్క ప్రాబ్లం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు పేషెంట్ చక్కగా సరైన పద్ధతిలో ఆయన మనం చెప్పిన ఆర్డర్స్ని పాటించి మందులు కరెక్ట్గా తీసుకొని జీవనశైలిలో మార్పులు చేసి ఇన్ని చేశాక కూడా స్టెంట్లోకి మళ్ళీ వ్యాధి రావచ్చు. సో అది లోపల పేషెంట్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్. సో అది డిసీజ్ తత్వం అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. సో ఏదైనా కూడా డాక్టర్ సరైన సమయంలో దాన్ని పట్టుకోగలగాలి. సో స్టెంట్లోకి వ్యాధి వచ్చినప్పుడు రాకుండా ఉండటానికి పేషెంట్ సరైన పద్ధతిలో జీవనశైలిని పాటించాలి, మందులు సరైన సమయంలో వేసుకోవాలి, క్రమం తప్పకుండా వాడాలి. అలాగే చెప్పిన విధంగా డాక్టర్ దగ్గరికి రావాలి. డాక్టర్ సైడ్ నుంచి బెస్ట్ స్కిల్ఫుల్గా బెస్ట్ వేలో ఇమేజింగ్ టెక్నిక్ అవసరమైతే ఇమేజింగ్ టెక్నిక్, కాంప్లెక్స్ ప్రొసీజర్స్కి హార్డ్వేర్ మంచిగా వాడటం, ఫైనల్ రిజల్ట్ని బెస్ట్గా చేయటం అనేది డాక్టర్ యొక్క టాలెంట్ మీద ఉంటుంది. సో ఆ స్కిల్ ఇవన్నీ చేశాక కూడా వ్యాధి వస్తుందా రాదా అంటే రావచ్చు, అవకాశం చాలా తగ్గిపోతుంది, 1 in 1000. అది వచ్చితే గ్రహించి నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టెంట్లో ఎక్కడి నుంచి ఎక్కడ అంటే కొన్నిసార్లు ఫోకల్ డిసీజ్ ఒకటే చోట స్టెంట్ మనం పొడుగుది పెడితే ఒక చోటే వస్తుంది. అలాంటి వాళ్ళకి యూజువల్గా డ్రగ్ ఎలూటింగ్ బెలూన్ అని డ్రగ్ కోటెడ్ బెలూన్ ఉంటుంది. బెలూన్ పైన మందుపూత ఉంటుంది. ఆ మందుపూత ఉన్న బెలూన్ని తీసుకెళ్ళి అక్కడ వెడల్పు చేస్తాం. సో అక్కడ మందుని వదులుతాం అనమాట, రిలీజ్ చేస్తాం. సో ఇది ఒక రకమైన పద్ధతి. లేదా స్టెంట్ కూడా వేసే పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. ఈ స్టెంట్లో వ్యాధి పెథాలజీ తెలుసుకోవడానికి జనరల్గా ఇమేజింగ్ చేస్తాం. ఈ స్టెంట్లో మళ్ళీ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు దాని ముందు స్టెంట్లో ఎందుకు వచ్చింది, ఈ పెథాలజీ ఏ విధంగా వచ్చింది అంటే స్టెంట్ అండర్ సైజ్ అయిందా, స్టెంట్ మ్యాలపోజ్డ్ అయిందా, లేకపోతే పేషెంట్ సమస్యలు ఉన్నాయా, డిసీజ్ సమస్యలు ఉన్నాయా. సో ఇటువంటి తెలుసుకోవడానికి స్టెంట్లో ఇమేజింగ్ టెక్నిక్ వాడతాం, ఓసిటీ అని కానీ ఐవస్ అని కానీ. సో ఈ ఇమేజింగ్ టెక్నిక్ తర్వాత సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అది మోస్ట్ కామన్గా డ్రగ్ ఎలూటింగ్ బెలూన్ కానీ మళ్ళీ ఇంకొక స్టెంట్ని అమర్చడం కానీ జరుగుతుంది. అండ్ మందులు క్రమం తప్పకుండా వాడటం అనేది అంటే వితౌట్ ఫెయిల్ మందులు వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెంట్లోకి వ్యాధి రాకుండా ఉండటానికి. సో ఇవన్నీ పక్కకు పెడితే స్టెంట్కి భిన్నంగా అంటే స్టెంట్ బాగుండి అన్నీ బాగుండి కూడా గుండె సమస్య ఉంటుంది, గుండె బలహీనత, స్కార్, గుండె దెబ్బతినిపోవటం ఇలాంటివి కూడా ఉంటాయి. సో గుండె జబ్బు అంటే స్టెంట్ ఒకటే కాదు, కండ బలహీనత ఉందా, కవాటం లీక్ అవుతుందా, ఓవరాల్గా గుండె ఫంక్షన్ ఎంత ఉంది,
కారణం ఏమిటి, వచ్చే లక్షణాలకి ఈ స్టెంట్లో ఉన్న వ్యాధైనా ఇంకా ఏదైనా ఉందా, వీటి మీద హోలిస్టిక్ అప్రోచ్ అంటే స్టెంటే కాకుండా అన్నిటినీ చూసి ఓవరాల్ ప్రిస్క్రిప్షన్ని, జీవనశైలిలో మార్పుల్ని అన్నిటినీ పేషెంట్ డాక్టర్ చెప్పిన విధంగా, వైద్యుడు చెప్పిన విధంగా పాటించాలి. అప్పుడు మీకు అంతా సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది. నమస్కారం.